డాక్టర్ ప్రియాంకారెడ్డి జీవితంలో చివరి ఘడియల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా అంతర్జాలంలో దొరికిన కొంత సమాచారానికి మరికొంత జోడించి ఊహాజనితంగా రాసుకున్న కథ మాత్రమే. ఈ షార్ట్ ఫిలింలోని పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు. మా ఈ ప్రయత్నంలో ఎవరి మనోభావాలైనా నొప్పించినట్లుగా అనిపిస్తే క్షమించగలరని ప్రార్థన. ఇట్లు కథా రచయిత ప్రవీణ్ చంద్ర మరియు దర్శకులు భాస్కర్ ఆకున్నా. ఏంటి నానా మీ మొహంలో బాధ కనిపిస్తుంది? ఏంటోరా, రోజు రోజుకి పేపర్లో మంచి వార్తల కంటే నేర వార్తలే ఎక్కువైపోతున్నాయి. అందులోనూ అమ్మాయిలపై అఘాయిత్యాలు మరీ ఎక్కువైనాయి. అయినా ఎక్కడో ఏదో జరిగింది చదవడం, మీరు ఇలా బాధపడడం నీకు బాగా అలవాటు అయిపోయింది నాన్న. ఎక్కడ జరిగినా వాళ్ళు నీలాంటి ఆడపిల్లలే కదమ్మా. ఎవరికో ఏదో జరిగితే మనకెందుకులే అని ఊరుకుంటున్నాం. మనం బాగుంటే చాలు అని అనుకుంటున్నాం. కాబట్టే ఈ సమాజం ఇలా తయారైందమ్మా. నన్ను క్షమించు నాన్న. మీరు బాధపడుతుంటే చూడలేక ఇలా అన్నాను కానీ నా ఆలోచన అంతా మీదే నాన్న. ఎందుకంటే నేను నీ రక్తం పంచుకు పుట్టిన కూతుర్ని, ఒక సైనికుడికి వారసురాలిని. నా బంగారు తల్లి. అవును, అక్కెప్పుడు వస్తుందిరా? వచ్చే టైం అయింది నాన్న. అక్క, నీకు నిండు నూరేళ్ళు. ఎందుకు పాప? ఇప్పుడే నాన్న నీ గురించి ఇట్లా అడిగిండో అట్లా వచ్చినావు. అవునా? ఏంటి నాన్న అడిగావంట? ఏం లేదురా, కొంచెం పని నుండి బయటకు పోతున్నా, నిన్ను చూడాలనిపించి అడిగా. సరే నాన్న, నేను కూడా బయటకు వెళ్తున్నా, రానికి కొంచెం లేట్ అవుతుంది. ఈ టైంలో ఎక్కడికి రా? స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర పోతున్నా నాన్న. అక్క, ఈ టైంలో అవసరమానే? మాకు జాబ్ లో కుదురుతలేదు పాప. మళ్ళీ రేపు నాకు మీటింగ్ ఉంది. పోతే పోదు కానీ కొంచెం తినిపో తల్లి. ఇప్పుడు వద్దు నాన్న, వచ్చినాక తింటా. సరే, కొంచెం కాఫీ తాగిపో. విజయ, కాఫీ తీసుకురావే. తీసుకోండి. అమ్మ, నాకు అక్క కూడా తీసుకురావే. ఓయ్, ఈ మధ్య మీకు కాఫీలు టీలు ఎక్కువైపోయినాయే. అమ్మ, ఈ ఒక్కసారేనే ప్లీజే. నా కోసం నా అక్క నాన్న అడిగినందుకే నేను తాగుతాను. తీసుకురా అమ్మా. ఈ మధ్య మీ తండ్రి కూతుర్ల ప్రేమలు బాగా ముదిరినాయే. అబ్బా, తీసుకురా విజయ. వాళ్ళను మనం కాకుంటే ఎవరు చూసుకుంటారు చెప్పు? అబ్బా, మా నాన్న చాలా మంచోడు. మీరందరూ మంచోళ్ళే. అంటే నేను ఇప్పుడు మంచిదాని కాదా? మా అమ్మ అలిగిందో. అమ్మా, నిన్ను ఇలా సరదాగా ఏడిపించనీకే మేము ఇలా చేసాం. మిమ్మల్ని ఇట్లా కాదే. అమ్మా, మాతో నీకు ఈ పరుగు పందెం అవసరమా చెప్పు? అమ్మ, కాఫీ టీలు తాగితే మా ఆరోగ్యం పాడవుతుందని కదా నువ్వు చెప్పేది. అది మాకు తెలీదా అమ్మా? మరి అన్నీ తెలిసి నన్నెందుకే ఏడిపిస్తారు? మాకు ఆడుకోవడానికైనా పాడుకోవడానికైనా మీరు తప్ప మాకు ఇంకెవరున్నారమ్మా? అయ్యో, నేను అట్లా అనుకోలేదమ్మా. ఇప్పుడు ఆడుకుందామా? తొక్కడు వెళ్ళి ఆడుకుందామా? అష్టాచమ్మ ఆడుకుందామా? అయ్యో, మా పిచ్చి అమ్మ. కాదే, మన మంచమ్మ. నువ్వు కూడా రానన్నా, సెల్ఫీ దిగుదాం. అక్క, నీ ఫోన్లో ఛార్జింగ్ లేదు కదా? అబ్బా, నాకు ఇప్పుడు టైం లేదు పాప, తొందరగా వెళ్ళాలి. మరి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఏం చేస్తావే? అబ్బా, నేను పవర్ బ్యాంక్ పెట్టుకుంటా లేవే. ఇటీ ఫోన్, నేను వెళ్తా.
సరే అమ్మ నేను వెళ్తా. అబ్బా ఒక్క నిమిషం ఉండవే, వస్తున్నాను. ఏ పో అమ్మ, నాకు టైం అవుతుంది, నేను వెళ్తా. అయ్యయ్యో, ఏదిది? నేను ఎదురు రాకుండానే వెళ్ళిపోయిందా? ఇంటికి ఎట్లొస్తుందో ఏమో. అబ్బా పో అమ్మా, ఇంకా ఏంటి మీ మూఢనమ్మకాలు? బయటికి వెళ్ళిన నా పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని నేను మీకు ఎదురొస్తున్నానమ్మా. ఇది నువ్వు మూఢనమ్మకం అనుకో, ఇంకోటి ఏదైనా అనుకో, కానీ నా నమ్మకం నాదే. సరేనమ్మా, దానికి టైం అవుతుందన్న కంగారులో వెళ్ళిపోయింది. ఈ ఒక్కసారికి అక్కను క్షమించమ్మా. దాని తరపున నేను సారీ చెప్తున్నా. నువ్వెంత చెప్పినా నా మనసు నిమ్మడమైతలేదమ్మా. అది ఇంటికి వచ్చే వరకు నా మనసు అంతా దాని మీదనే ఉంటది. సరేలే, నువ్వైతే చదువుకో, నేను వంట చేస్తాను. సరే అమ్మా. మేడం ఇక్కడ బండి పార్క్ చేద్దాం మేడం, ప్లీజ్. ఎందుకు? మర్చిపోయే బండ్లకు ఇబ్బంది అవుతుంది మేడం. ఒక 2 అవర్స్లో వచ్చి తీసుకెళ్తా ప్లీజ్. లేదు మేడం, ఇక్కడ పబ్లిక్ బండి పెట్టద్దు, చూస్తే పోలీసు వాళ్ళు తీసుకుపోతారు. ఇంతకుముందు ఒక బండి తీసుకుపోయారు, అర్థం చేసుకోండి మేడం ప్లీజ్. సర్లే, నేను ఇంకెక్కడైనా పెట్టుకుంటా. పూరి మస్తుంది చిచ్చా. ఈ మందు మత్తు కంటే ఆ పూరిలోనే ఎక్కువ మత్తుంది మా అమ్మ. నా పానం అయితే అస్సలు అవుతలేదురా. నాకు కూడా గట్లనే ఉందిరా. నాకైతే ఆ పోరుని ఇప్పుడే అనుభవించాలనుంది మామ. ఆ కళ్ళు, ఆ ఒళ్ళు పట్టుకోలేకపోతున్నారా. మిస్ అయింది చిచ్చా. అరే చిచ్చా మై హూనా, ఆ పోరి గురించి ఎక్కువ సోచాయించకు. ముందు మందే ఆ పిట్ట ఎట్లా పట్టాలో తర్వాత ఆలోచిద్దాం. మత్తులో ఇప్పుడే మంచి ఐడియా వచ్చింది మామ. అదేందో చెప్పురా, అది మంచిదో కాదో మేం చెప్తాం. గా పోరి బండి కోసం మళ్ళొస్తుంది. అది రాకముందే బండిల గాలి తీసేస్తే అది ఎక్కడికి పోదు. మనమే హెల్ప్ చేసినట్టు నటించి ఆ పోరిని పటాయించినాం. బా ఏమన్నా చెప్పిరారా ఐడియా? సూపర్ చిచ్చా, సూపర్ రా. అరే శివ, నువ్వు ముందు పోయి ఆ బండిలో గాడి తీసొచ్చి కూర్చోరా, మత్తులో మర్చిపోతాం. సరే అన్న.
నమస్కారం సార్. నమస్తే. చెప్పండి, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఈ నడుమ మా కొడుకు పేద నల్లమచ్చలు అవుతాను సార్. అవునా? మరి మీ కొడుకు ఏడాయా? ఇంటి దగ్గర ఉన్నాడు సార్. పేషెంట్ని తీసుకొని రండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. సరే సార్. ఓకే. హలో, ఎక్కడ ఉన్నావు? ఇక్కడ. ఇంత లేట్ ఎందుకైంది? రా కూర్చో. ఈ ట్రాఫిక్ సంగతి నీకు తెలుసు కదా. సరే సరే కానీ ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? ఏమో సిద్ధు, 3 days నుంచి స్కిన్ అంతా మంట పుడుతుంది, ఏమైందో తెలియట్లేదు. నువ్వు కూడా నా లెక్క మనుషుల డాక్టర్ అయితే మంచిగా ఉండవు, కానీ పశువుల డాక్టర్ అయినావు. నీకేం అర్థమవుతుంది? నువ్వు అన్నది నిజమే సిద్ధు. మూగ జీవాన్ని అర్థం చేసుకోగలుగుతున్నా కానీ మనుషులను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నా. సరే సరే, ఒక వారం రోజులు మందులు రాసిస్తున్నా, ఇవి వాడు. తగ్గకపోతే మళ్ళీ రా, చూద్దాం. మళ్ళీ వస్తాను, రాను. ఏంటి అంత మాట అంటున్నావు? కొంపదీసి నీ చిన్నప్పటి ఫ్రెండుని, నీ స్నేహితుడిని మర్చిపోతావా ఏంటి? అది కాదు కానీ జాబ్లో కొంచెం బిజీ, అందుకే అన్నా. అవును, మన ఫ్రెండ్ భాస్కర్ నీకు ఫోన్లో టచ్లో ఉన్నాడా? కోర్టులో ఎన్ని కేసులు వాదించేది ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఎప్పుడు మనల్ని గుర్తు చేసి అడుగుతూనే ఉంటాడు. అందుకే తనంటే నాకు ఇష్టం. నా దగ్గర భాస్కర్ నెంబర్ మిస్ అయింది సిద్ధు, ఒకసారి ఇవ్వవా? సరే మరి నేను పోతా కాదు, వెళ్ళొస్తా అనాలి. పోయేస్తానని కదా మన ఇల్లా హాస్పిటల్. సరే మరి నేను చేంజ్ అవుతున్నా. బాయ్ 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 బాయ్. ఓకే ఓకే బాయ్. అన్నట్టు అమ్మ నాన్నని చెల్లిని అడిగినట్టు చెప్పు. అరే కేశవ, ఆ పోరి ఇంకా వస్తలేదేంద్రా? అరే సొల్లు శివ, నీకు ఆత్రం బాగుందిరా? అరే సొల్లు నవీను, నువ్వు కరెక్ట్ చెప్పినవురా. అయితే అని హరీఫ్ అన్న నువ్వేం మాట్లాడలేవేనా? అరే దిమాకున్నోడు ఎక్కువ ఆలోచించాడు, టైం కోసం చూస్తాడు. నువ్వు అన్నది నిజమే కాక, మనకు టైం వచ్చింది, ఆ పోర్ వచ్చింది. మేడం మేడం, నువ్వు వెనకటారు పంపించండి మేడం. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా? మీరేం టెన్షన్ పడకండి మేడం. అరే శివ రారా. మేడం బండి పంక్చర్ అయింది, పోయేసుకురా. అయ్యో వద్దండి, నేను ముందర ఎక్కడైనా చేయించుకొని వెళ్తాను. లేదు మేడం, మన బండిని ఉక్కపోవడానికి ఇబ్బంది పడతారు. మీ బండి అని మేడం 5 నిమిషాల్లో మామిడి చేసుకొస్తాడు. థ్యాంక్ యూ, కొంచెం తొందరగా రండి ప్లీజ్. సరే తీసుకోవాలి. అరే ఏంద్రా బండి ఎట్లా తీసుకొచ్చినావు? అన్న అక్కడ షాప్ బంద్ అయింది. పర్వాలేదండి, కొంచెం ముందుకెళ్తే ఏదో ఒకటి దొరుకుతుంది, నేను చేయించుకుంటాను. అయ్యో ఆగండి మేడం, మామూలు తెలిసే షాప్ ఇక్కడ ముందు ఉంది. అరే నవేనా రారా. అరే నవీను, ఇక్కడ షాప్ బంద్ ఉందట, నీకు తెలిసిన షాప్ ఇంకోటి ఉంది కదా, నువ్వు చేయించుకురాపు. మీరేం భయపడకండి మేడం, మావాడు జల్దీ తీసుకొస్తాం. రారా శివ.
పాప, నా పని ఇప్పుడే అయిపోయింది, ఇప్పుడే వచ్చిన. సరే కొంచెం సేపు మాట్లాడు. ఎందుకు, ఏమైంది? మాట్లాడు పాప, నీకు తర్వాత చెప్తాను. ఏమైంది అక్క? యాక్సిడెంట్ ఏమైనా అయిందా అక్కడ? నాకు టెన్షన్గా ఉంది పాప. ఏమైంది చెప్పక్క. అక్కడ యాక్సిడెంట్ అయిందా? లేదే, కొంచెం సేపు మాట్లాడు ప్లీజ్. ఏమైంది చెప్పక్క. అక్కడ టోల్గేట్ దగ్గర స్కూటీ పెట్టిపోతా అని చెప్పినా కదా, అయితే అక్కడ పెడుతుంటే సెక్యూరిటీ వచ్చి ఇక్కడ పెట్టొద్దు మేడం, పోలీసు వాళ్ళు తీసుకుపోతారని చెప్పిండు. అందుకే కొంచెం దూరంలో పెట్టినా. ఇప్పుడు వచ్చేసరికి స్కూటీ పంక్చర్ అయింది పాప. మరి వదిలేసిరా. వదిలేసి రావాలా? వదిలేసి వస్తే మళ్ళీ రేపు పొద్దున ఎవరు తీసుకొస్తారే? పొద్దున్నే ఎవరో ఒకరు మెకానిక్ తీసుకెళ్ళి బండి తీసుకొద్దాం. నువ్వు వచ్చే అక్క. వెనక టైర్ పంచర్ అయింది పాప. పంచర్ అయితే టైర్ కొంచెం దూరం కూడా రాదా? నాకు తెలియదు అక్క. అయితే నీకు ఒకటి చెప్తా విను. ఇక్కడ లారీ ఉంది, అక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు బండి చేయించుకొస్తా అని చెప్పి తీసుకెళ్ళాడు. రాలేదా మరి? వచ్చిండు, అక్కడ షాప్ బంద్ అయిందని చెప్పిండు. మళ్ళీ ఇంకో దయ్యం పిల్లగాడు పక్కన ఇంకో షాప్ ఉందని చెప్పి తీసుకెళ్ళిండు. భయం అవుతుంది పాప నాకు. అక్కడ టోల్గేట్ దగ్గర ఉన్నారు, రోడ్ మీద బైక్లు కూడా తిరుగుతున్నాయి. నేను పోతా అంటే వీళ్ళు వద్దని వెంటపడి ఆపుతున్నారు. నాకు మస్తు భయం అవుతుంది పాప. ఆ లారీస్ వాళ్ళు ఇక్కడనే నిలబడి ఇక్కడే చూస్తున్నారు. అక్కడ నిలబడితే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరు నన్ను చూడనీక. మాట్లాడు పాప, నాకు వాళ్ళని చూస్తే మస్తు భయం అవుతుంది. వీళ్ళేంటి సడన్గా ఎవరు కనిపించట్లేరు? ఈ దయ్యం పిల్లగాడేమో ఇంకా రావట్లేదు. ఏడుపు వస్తుంది పాప, ఇంకొద్దిసేపు మాట్లాడవే. నా బండి వచ్చే వరకు నాకు టెన్షన్. సరే అక్క, నేను మళ్ళీ చేస్తా. నేను ఒక్కదాన్ని ఇలా రోడ్ మీద నించుంటే అదేంటి అట్లా అంటావు? దయ్యం పిల్ల నువ్వు. అయినా ఈ టైంలో నువ్వు పోవడం అవసరమా అక్క? రేపు పోవచ్చు కదా. రేపు మాకు మీటింగ్ ఉందని చెప్పారు. సరే కొంచెం సేపు ఉండు, నేను మళ్ళీ చేస్తా. అరే మాట్లాడు పాప. ప్లీజ్ తమ్ముడు, నన్ను వదిలేయండి, నాకు భయంగా ఉంది. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది వదిలేయడానికి కాదే, అనుభవించడానికి. Calling is currently switched off. Please try later. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. ఏమైందమ్మా, ఎందుకంత కాబడపడుతున్నావు? అక్క ఫోన్ చేసిందమ్మా, బండి పంచర్ అయిందని చెప్పింది. టోల్ గేట్ దగ్గర ఉన్నా, ఇక్కడ లారీస్ వాళ్ళని చూస్తే భయం అవుతుందని చెప్పింది. ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అయ్యో, అది అసలే పిరికి పిల్ల, ఎంత భయపడుతుందో ఏమో నా బిడ్డ. ఏమయ్యా, మన కూతురు బండి పంచర్ అయిందంట. ఎందుకో నా మనసు కీడు శంకిస్తోంది. నువ్వు పోలీసు వాళ్ళను తీసుకొని పోయ్యా, అసలు టైం 9:30 అవుతుంది. నువ్వేం భయపడకు విజయ, నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి పోయేస్తా. నువ్వేం భయపడకు. ప్లీజ్ బ్రదర్, నన్ను వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను. బ్రదరా? బ్రదర్ ఎవడే నీకు? అయినా ఇంత అందాన్ని ఇట్లా చేయాలనే? ప్లీజ్ భయ్యా, నాకు భయం అవుతుంది. మీకు కూడా నాలాంటి సిస్టర్స్ ఉంటారు కదా, నేను మీ సిస్టర్ని అనుకుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఆపవే నీ సోది.
ప్రపంచంలో మాకు నచ్చని ఒకే ఒక్క పదం సిస్టర్. దీనితో ఇంకా మాట్లాడేదన్నా పని కాని చేద్దాం. ఏమయ్యా పోలీసులు ఏమన్నారు? అక్కని తలుచుకుంటేనే భయం అవుతుంది. ఏమన్నారో చెప్పు నాన్న. ఏం చెప్పమంటావమ్మా? నా కూతురు కనపడట్లేదు, కాపాడండి అయ్యా అని వెళ్తే వాళ్ళన్న మాటలకు నాలో రక్తం మరిగిపోతోంది. అక్కని తలుచుకుంటేనే భయం వేస్తుంది. చెప్పు నాన్న. ఏమన్నారయ్యా? ఏమన్నారు? నీ కూతురు ఎవరితోనో లేచిపోయింది చూసుకోండి అని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు విజయ. అయ్యో దేవుడా, మనమైన పోయి వెతుకుదాం పదండి. పద నాన్న. తీరా శివా. నేను ప్లాన్ చెప్తే నాకన్నా ముందే ఇల్లు పని కానిస్తురా? నాన్న, అక్క బండి ఇక్కడే పెట్టాలని చెప్పింది. అయ్యో, నా కూతురు ఎక్కడ ఉంది భగవంతుడా? దానికి ఏం కాదు లేవే, అది ఎలాగైనా తిరిగి వస్తుంది. ఎందుకంటే అది ఈ మిలిటరీ వాడి కూతురు. పద అటు ముందుకు వెళ్ళి వెతుకుదాం. పద మమ్మీ.
అరే నవీన్గా పెట్రోల్ తెపోరా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశు వైద్యురాలి అత్యాచారం హత్య కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అఘాయిత్యానికి పాల్పడే క్రమంలో అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. మృగాల మాదిరిగా విరుచుకుపడి 45 నిమిషాల పాటు ఆమెపై అకృత్యానికి పాల్పడ్డారు. బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రెండు రోజుల నుండి నువ్వు ఏం తినలేదు, కొంచెం తినవయ్యా. 2 రోజుల నుంచి నేనేం తినలేదని చెప్తున్నావు, నువ్వు తిన్నావా విజయ? చెట్టంత కూతురు కళ్ళ ముందే మృగాళ్ళ చేతిలో కాలిపోతే నాకు ఆకలి ఎట్లా వేస్తుందయ్యా. పాప నువ్వైనా కొంచెం తినవే. చివరిసారిగా అక్క నాతో మాట్లాడిన మాటలను మర్చిపోలేకపోతున్నానమ్మా. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. అయ్యో భగవంతుడా, మేమేం అన్యాయం చేశావయ్యా. ఈ దేశ రక్షణ కోసం నా భర్త ఎన్నో ఏళ్లు సేవ చేస్తే ఓ సైనికుడి కూతురికే ఈ దేశంలో రక్షణ లేదేంటయ్యా. అయినా ఆ రాక్షసులను బెయిల్పై విడుదల చేయడం ఏంటయ్యా. ఇంతకీ వాళ్ళ కేసును వాదించే ఆ లాయర్ ఎవరయ్యా? వాళ్ళ తరపున కేసు నేను వాదిస్తా. నాకు నీ సపోర్ట్ కావాలి. అరే మనకు బెయిల్ ఇప్పించిన లాయర్ ఎవరో కానీ మస్తు నచ్చిండ్రా. ఇటువంటి లాయర్లు ఉంటే మనం ఎన్ని మానభంగాలు హత్యలు చేసినా ఈజీగానే బయటపడచ్చు అన్న. అంతే. ఇంతకీ మనకు బెయిల్ ఇప్పించిన ఆ లాయర్ ఎవరు చిచ్చా? నేనే చిచ్చా. సార్ మీరు మా దేవుడు సార్, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము సార్. మీరు అడిగితే ఏదైనా చేస్తాం, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. అయితే సాయంత్రం ఊరి శివారులో కలుద్దాం. ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది. నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరే సార్, థ్యాంక్ యూ. వస్తా.
సార్ మమ్మల్ని ఇక్కడికి రమ్మని కొట్టి కట్టేసి ఎక్కడికి పోయారు సార్? సార్ దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి సార్. సార్ ఎక్కడ ఉన్నారు సార్? ప్లీజ్ సార్ పలకండి సార్. సార్ మమ్మల్ని ఇలా నమ్మించి రమ్మని ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. మరి మీరు చేసిందేంట్రా చెత్త నా కొడుకులారా? సిద్ధు ఈ మృగాలను ఏం చేద్దాం సిద్ధు? మన ఫ్రెండ్కి ఎంత నరకం చూపించారో వీళ్ళకి అంతకంటే ఎక్కువ నరకం చూపించాలి. వద్దు వద్దు మమ్మల్ని ఏం చేయొద్దు, వదిలేయండి సార్ ప్లీజ్ సార్, దండం పెట్టండి. ముయ్యరా నోరు. మీరు పశువుల్లా ఆమెపై పడినప్పుడు ఆమె ఏడుపు కాపాడండి అంటూ అరిచే ఆమె ఆర్తనాదాలు నీకు వినిపించలేదా? ఒక ఆడపిల్ల ఆపదలో ఉంటే కాపాడడం మన బాధ్యత అనుకోవాలి, కానీ అవకాశం అనుకోకూడదురా చెత్తనాయాల. బాగా చెప్పినావు భాస్కర్. తనకు చర్మ సమస్య ఉందని నా దగ్గరికి వచ్చిన గంట తర్వాతనే ఈ దారుణం జరిగింది. అప్పటికే తనని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని నేను చెప్పిన భాస్కర్. మనం చేస్తున్న తప్పు అదే మిత్రమా, వారిని అజాగ్రత్తలో నెట్టుతున్నాం. అయినా ఆడపిల్లలను పెంచాల్సింది అబలలా కాదు, పెప్పులిలా. వాళ్ళు మొగాళ్ళ కంటే దేనిలో తక్కువ కాదని చెప్పాలి. వాళ్ళపై వాళ్లకు ఆత్మస్థైర్యాన్ని నింపాలి. ఎవడైనా ఒంటి మీద చెయ్యేస్తే పులిలా గర్జిస్తూ ఎదురు తిరగమని పాఠాలు నేర్పాలి. అప్పుడే వీళ్ళలాంటి మృగాలు తోడేళ్లలా పారిపోతారు. చివరిగా ఒక్క మాట, ఆడపిల్లంటే ఎవరో కాదు, అమ్మ. అంటే ఆ అమ్మపైనే మనం ఆకృత్యాలకు పాల్పడుతున్నాం. సభ్య సమాజం తల దించుకునేలా చేస్తున్నాం. అవును భాస్కర్, 9 నెలల పసికందు నుండి 90 ఏళ్ల పండు ముసలి వరకు ఈ నా విధవలు ఎవరిని వదలటం లేదు. ఇలాంటి కొంతమంది చీడ పురుగుల వల్ల మగ జాతికే మచ్చ వస్తుంది. అందుకే వీళ్ళు బతకూడదు. వీరి చావు చూసి అసలు ఇలాంటి ఆలోచన చేయాలంటేనే ఒక్కొక్కడికి తడిసిపోవాలి. వీరి చావు అంత భయంకరంగా ఉండాలి. వద్దు వద్దు మమ్మల్ని చంపవద్దు ప్లీజ్, వద్దు వద్దు సార్. మిమ్మల్ని ఎంత సులువుగా చంపం రా. సిద్ధు, నా యాక్షన్ అయిపోయింది. నీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. వద్దు సార్, వద్దు సార్,
మన సొంతం అనుకోవడానికి ఆడవాళ్ళు ఆట వస్తువులు కాదురా, వాళ్ళు కూడా మనతో సమానమే. అది తెలియాలంటే సమాజంలో మార్పు రావాలి, చట్టాల్లో మార్పు తేవాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. అందుకే మీలాంటి వాళ్ళు బతకూడదు. పెట్రోల్ తీసుకురాపో సిద్ధు. థ్యాంక్ యూ బ్రదర్. నేను అడగంగానే నాకు సాయం చేసినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. బ్రదర్, సహాయం చేయడం కాదు, అది మా బాధ్యత. ఎందుకంటే తను మాకు చిన్నప్పటి నుండి స్నేహితురాలు. అంతేకాదు, ఆమె మా చెల్లెలతో సమానం. బాగా చెప్పిరు. అందరూ మీలా నాలా ఆలోచిస్తే ఈ దేశంలో ఏ చెల్లికి అన్యాయం జరగదు. నేను పోయేస్తా బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అక్క, మన అక్కని చంపిన వారిని ఎవరో చంపేశారట. ఇప్పుడే నేను టీలో చూశాను. ఇదిగో చాక్లెట్ తీసుకో. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. విజయ, నాకు ఆకలి అవుతుంది, అన్నం వేసుకురావే. సరేనండి, సరే. అమ్మా, ప్రియా, ప్రియా, ప్రియా.
ప్రియా బాబు శంకర్ ఒరే బాబు మీ చెల్లిక మనతో లేదురా. అందుకే బాబాయ్ ప్రియను మనకు దూరం చేసిన ఆ నీచుల్ని ఈ భూమి మీద లేకుండా చేయించాను. అంటే నువ్వు చెప్పేది అవును బాబాయ్, నేనే ప్లాన్ చేసిన. ప్రియా ఫ్రెండ్స్ పక్కాగా అమలు చేసిరు. నీలాంటి అన్నలుంటే ఈ ప్రపంచంలో ప్రతి చెల్లి ధైర్యంగా ఉంటది. అలాంటి నీచుల గుండెల్లో భయం మొదలైతది. శంకర్ ప్రతి సంఘటన వెనక ఓ కుటుంబం ఉంటుంది. తమ కుటుంబంలోని ఏ ఒక్కరికి ఏం జరిగినా వారు పడే బాధ వర్ణనాతీతం. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడుతున్న సమయంలో రాక్షసమూకల చేతిలో అమానుషంగా ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ ప్రియాంకారెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ మరో ఇలాంటి సంఘటన ఎక్కడా జరగకూడదని కోరుకుంటూ కరీంనగర్ కుర్రాడు మీ భాస్కర్ ఆకెనా.